ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. 1 కొరింథీ 14:15. ప్రార్థన అనగా మనుష్యుడు దేవునితో మాట్లాడడం. ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము ఎరుగుదుము. ప్రార్థన లేని జీవితం నీరు లేని నది లాంటిది అని భక్తులు బోధించారు. ఇలాంటి ఈ ప్రార్థన చేయి విషయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నవి. ఆత్మతో ప్రార్థించుట, యుక్తముగా ప్రార్థించుట మనకు తెలియదు. అందుకే ప్రార్థించు ప్రతిసారి దేవుని పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనము తప్పక కోరుకొనవలను. అప్పుడే మన ప్రార్థన దేవుని ద్వారా అంగీకరించబడుతుంది. మనసుతో ప్రార్థించుట, ఇంగ్లీష్లో ప్రే విత్ ద అండర్స్టాండింగ్ అనగా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు చేయు ప్రార్థన ఇతరులకు అర్థమగుట కూడా ప్రాముఖ్యం. నేటి దినములలో భాషలతో ప్రార్థించుట అధికముగా గమనించగలం. అయితే అర్థం చెప్పువారు లేనిచో భాషతో మాట్లాడకూడదు అని వాక్యం సెలవిచ్చుచున్నది. కనుక వాక్యమునిచ్చిన ప్రియులరా, ఆత్మతో ప్రార్థించుట నేర్చుకుందాం. అదే సమయంలో నీవు చేయు ప్రార్థన ఇతరులు ఆమేన్ అన్నట్లుగా ప్రార్థించుట నేర్చుకుందాం. ప్రభు అట్లు సహాయం చేయనుగాక. ఆమేన్.